నిజానికి ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ హయాంలో జరిగిన తప్పుల లెక్కలు తీసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఓవైపు గొర్రెల స్కాంపై విచారణ స్పీడప్ అయింది. అటు కాళేశ్వరం అవినీతిపై అసలు కథ తేల్చే పనిలో ఉన్నారు. మరోవైపు విద్యుత్ ఒప్పందాలపై జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ ఫోకస్ పెంచింది. మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు వెళ్లాయి. ట్యాపింగ్ కేపు విచారణ క్లైమాక్స్లో ఉంది. ఓవైపు ఇంత జరుగుతుంటే ఇంకోవైపు మాత్రం తమకేమీ సంబంధం లేదని ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక కుంభకోణాలు మొదలయ్యాయి అన్న ప్రచారాన్ని చేస్తోంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీ చుట్టూనే చాలా స్కామ్లు తిరుగుతున్న సమయం ఇది. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం అక్రమాలపై ఇప్పటికి 2 జ్యుడిషియరీ కమిషన్లు స్పీడ్గా విచారణ చేస్తున్నాయి. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలే సమయం వచ్చేసింది. చాలా వరకు అక్రమాలను ప్రాథమికంగానే డిటెక్ట్ చేశారు. అన్నీ కలిపి సమగ్ర నివేదిక ప్రభుత్వానికి ఇచ్చాక బీఆర్ఎస్ అసలు బండారమేంటో బయటపడనుంది. ఓవైపు గులాబీ పార్టీ చుట్టూ పీకల్లోతో స్కామ్లు చుట్టుముడుతుంటే లేని స్కామ్లను అధికార కాంగ్రెస్కు లింకు చేసే పనిని బీఆర్ఎస్ నేతలు ముందేసుకున్నారు. దీనిపై హస్తం పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు, జరుగుతున్న పరిణామాలు ఓసారి చూద్దాం. గొర్రెల పంపిణీ పథకంపై ఇప్పటికే 2 ఆఫీసర్లు అరెస్టయ్యారు. దర్యాప్తు జోరుగా సాగుతున్న టైంలో తాజాగా ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు ఈడీ జోనల్ ఆఫీస్ నోటీసులు ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో గొర్రెల కొనుగోళ్లలో 700 కోట్ల స్కామ్ జరిగిందని ఏసీబీ అంటోంది. దీంతో ఈడీ కూడా సీన్లోకి వచ్చింది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్లు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు తీసుకుంటుంది. ఇవన్నీ ఇలా ఉంటే కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అటు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో దర్యాప్తు చేస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎంక్వైరీ స్పీడప్ చేసింది. ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్ల విషయంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు కమిషన్ చైర్మన్. ఈ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జులై 30వ తేదీ వరకు సమయం కోరారు. కానీ జూన్ 15 వరకు వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకుంటే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనంటున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో ఇప్పటికే కొన్ని అవకతవకలను కమిషన్ గుర్తించింది. ఓవైపు కేంద్రం తక్కువ రేటుకే కరెంట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నా ఛత్తీస్గఢ్ నుంచి ఆగమేఘాలపై కొనడంపై కమిషన్ నజర్ పెట్టింది. ఈ డీల్లో ఇన్వాల్వ్ అయిన వారిని ప్రశ్నించగా కీలక విషయాలు బయటకొచ్చాయి. ఈ నిర్ణయాలన్నీ ప్రభుత్వ స్థాయిలోనే జరిగాయని, విద్యుత్ ఏజెన్సీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదన్న విషయం తేలింది. సో మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. స్కాముల్లో ఇరుక్కునేందుకు బీఆర్ఎస్ నేతలు రెడీగా ఉన్నారని హస్తం నేతలు అంటున్నారు. ప్రజా పరిపాలన అందించాలి, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మా గౌరవ తెలంగాణ రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరిస్తూ ప్రతి సమస్యల్ని అడ్రస్ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీగా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రులు కానీ ఏదైతే వాస్తవానికి ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏమన్నా ఉంటే, ఎక్కడన్నా మేము తప్పులు చేసినా ఆ వాస్తవాలు మా దృష్టికి తీసుకొని వస్తే, లేదా అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సాక్షిగా, ప్రతిపక్ష నేతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హాజరై సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా స్వాగతించి ఈ యొక్క ప్రజా పరిపాలనలో ప్రతిపక్ష పార్టీని కూడా గౌరవిస్తూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పక్కన పెట్టి ఏదైతే ఇంట్లోనే కూర్చొని ఏసీలకు అలవాటైపోయి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి అందుబాటులో లేకుండా, ప్రజల సమస్యలు తీర్చకుండా ఎవరింట్లో కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏదైతే వాస్తవాలు కానివి, వాస్తవాలు లేనివి, దాన్నే వాస్తవాలు అన్నట్టు చిత్రీకరించి ఏదైతే అడ్డగోలుగా సంబంధించిన కొంతమంది ఏదైతే పింక్ మీడియాకి సహకరించే కొంతమంది వ్యక్తులతోటి, కొంతమంది ఆ మిత్రులని ఏదైతే దగ్గర పెట్టుకొని వాళ్ళకి లక్షల ప్యాకేజ్ ఇచ్చి 3 లక్షల నుంచి 5 లక్షలు ప్యాకేజ్లు ఇచ్చి ఉద్దేశపూర్వకంగా కొన్ని ఛానళ్లు క్రియేట్ చేయించి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనితీరు పైన, మా మంత్రుల పైన, అందరిపైన తప్పుడు ప్రచారం చేస్తారు.
కాళేశ్వరంలో అవినీతిపైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఎంక్వైరీ నడుస్తోంది. ఆ కమిషన్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ బ్యారేజీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఈ నెల 25 లోపు విచారణకు వచ్చిన వారందరూ అఫిడవిట్ ఫైల్ చేయాలన్నారు జస్టిస్ చంద్రఘోష్. జరిగిన తెలిసిన అంశాలను అఫిడవిట్లో సమాధానం ఇవ్వాలన్నారు. త్వరలో నిర్మాణ సంస్థలను విచారణకు పిలుస్తామన్నారు. ఈ మ్యాటర్ కూడా చాలా దూరం వెళ్తోంది. తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసి వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. గత బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదన్నారు. కేసీఆర్ పని అయిపోయిందని, ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగైనట్లేనన్నారు మంత్రి ఉత్తమ్. అతిశయోక్తి కాదు, ఇప్పుడు వాళ్ళ సంగతి అయిపోయింది పొలిటికల్ గా. ఇక మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో 0కు వచ్చిండ్రు. ఇక వాళ్ళ మనుగడ వాళ్ళది ఉండేది ముందు ఉండేది కూడా నాకైతే డౌటే. సో వాళ్ళని విమర్శించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు ఈ సమయంలో. కానీ ఈ 6 నెలల ఇరిగేషన్ మంత్రిగా నేను ఎక్కువ ఎగ్జాక్ట్లీ 6 నెలలకి ఈరోజు 7th జూన్ 6th మంత్ ఇది. అసలు ఒక ప్రభుత్వము, ఒక ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ విధంగా నాశనం చేయగలుగుతారా అని ఆశ్చర్యపరిచే విధంగా ఉంది వాళ్ళ ఇరిగేషన్ శాఖలో పనితీరు. మేము రాబోయే 4.5 ఏళ్లలో శాసనసభలో మా పాలసీ ప్రకటించినాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్ట్స్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళలాగా లక్షల కోట్లు కమిషన్ల కోసం తీసుకునే విధంగా ఉండదు. ఏ ప్రాజెక్ట్ అయితే పూర్తి చేయడానికి దగ్గరుందో, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురాగలుగుతామో దానికి ప్రయారిటీ ఇస్తాం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 6గురిని నిందితులుగా చేర్చారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్ వస్తే ఈ కేసు కొలిక్కి వస్తుందంటున్నారు. తెర వెనుక నడిపించిందెవరు, పెద్దాయన ఎవరు, వీటన్నిటితో అసలు సూత్రధారులను ఫిక్స్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సో ఓవైపు పీకల్లోతు కష్టాల్లోకి బీఆర్ఎస్ వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అలాంటిది కాస్తైన మ్యాటర్ డైవర్ట్ చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ స్కామ్లు చేస్తుందంటూ ఆరోపిస్తున్నారంటున్నారు. ఆ ప్రయత్నాలు అసలు వర్కౌట్ కావని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.